ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది పెద్దలు చెప్పిన మాట. కానీ ఆ మాజీ మంత్రి రచ్చ గెలుస్తున్న సొంత నియోజకవర్గంలో మాత్రం విజయ బావుట ఎగరవేయలేకపోతున్నారు. ఇప్పటికి 4 సార్లు పోటీ చేస్తే పక్క నియోజకవర్గాల నుంచే 3 సార్లు బరిలో నిలిచారు. అలాంటి మాజీ మంత్రికి మళ్ళీ సొంత సెగ్మెంట్ బాధ్యతలు ఇచ్చింది పార్టీ అధిష్టానం. ఆయన ఎంట్రీ ఇచ్చారో లేదో కొరడా జులిపించింది సర్కార్. ఆయన ఒక్కడే కాదు, ఇంటిల్లపాది కేసుల్లో ఇరుక్కున్నారు. జైలు జీవితం రుచి చూస్తున్నారు. కేసుల దెబ్బతో ఆయన రాజకీయ జీవితం ఏమవుతుందనే బెంగ పట్టుకుందట సొంత క్యాడర్ కి. ఇంతకీ ఎవరా మాజీ మంత్రి? లెట్స్ వాచ్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇది రాజకీయాల్లో అయినా మరే రంగంలో అయినా సరే. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తాం, నోటికొచ్చింది మాట్లాడతామంటే కుదరదు. రోజులు ఎల్లకాలం ఒకేలా ఉండవు. ఓడలు బండ్లవుతాయి, బండ్లు ఓడలవుతూ ఉంటాయి. మాజీ మంత్రి జోగి రమేష్ పరిస్థితి కూడా ఇప్పుడు అలానే ఉంది. 2019 నుంచి 2024 వరకు ఆయన అధికార పార్టీలో 5 ఏళ్లు ఎమ్మెల్యేగా, 2 ఏళ్లు మంత్రిగా పనిచేశారు. అప్పట్లో సీఎంగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడేందుకు, మంత్రి పదవి దక్కించుకునేందుకు జోగి రమేష్ చేయని పని లేదు, వాడని భాష లేదంటారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇంటి మీదకి మంది మార్బలంతో దండయాత్రగా వెళ్లారు జోగి. అది ఆయనకు బాగానే కలిసొచ్చింది. జగన్ 2వ కేబినెట్లో ఆయనకు మంత్రి పదవి దక్కేలా చేసింది. పోనీ ఆ తర్వాత కూడా ఆయన పెద్దగా మారింది లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ తో పాటు ప్రతిపక్ష నేతలపై నోటికొచ్చిందలా మాట్లాడి వారికి టార్గెట్ అయ్యేవారు. అప్పట్లో ఆయన చేసిన హంగామా ఇప్పుడు కేసుల రూపంలో వెంటాడుతోందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ వైఎస్ఆర్ శిష్యుడిగా 2009 ఎన్నికల్లో పెడన నియోజకవర్గం నుంచి మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. జోగి రమేష్ సొంత ఊరు ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం. అయినా ఎక్కడో దూరాన ఉన్న పెడన నుంచి పోటీ చేసి గెలిచారు జోగి. ఆ తర్వాత జగన్ స్థాపించిన వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి మైలవరంలో పోటీ చేశారు. అయితే సొంత నియోజకవర్గం జోగి రమేష్కి కలిసి రాలేదు. 2019 ఎన్నికల నాటికి మళ్లీ సొంత నియోజకవర్గం మైలవరానికి గుడ్ బై చెప్పి పెడన నుంచి పోటీ చేసి విజయం సాధించి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జగన్ కేబినెట్లో మంత్రి అయ్యారు. ఇక 2024 ఎన్నికల నాటికి మళ్లీ ఆయన నియోజకవర్గం మారారు. ఈసారి పెనమలూరు నుంచి వైసీపీ తరపున 3వ పోటీ చేశారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి పార్టీకి గుడ్ బై చెప్పడంతో జోగి పెనమలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల తర్వాత జోగికి వైసీపీ అధిష్టానం మళ్లీ మైలవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. వైసీపీ ఓటమి తర్వాత జోగి జనసేనలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. అవేమీ ఫలించకపోవడంతో ఫ్యాను పార్టీలో కంటిన్యూ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయ ముఖ చిత్రం ఏ స్థాయిలో మారిందో జోగి రాజకీయ జీవితం కూడా అదే స్థాయిలో ఒక్కసారిగా టర్న్ అయ్యింది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండగా జోగి రమేష్ చేసిన అవినీతి చిట్టాను కూటమి ప్రభుత్వం బయటికి తీసింది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు, కుమారుడు కూడా అవినీతి ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిషేధిత అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా అమ్ముకున్నారనే అభియోగాలు ఉన్నాయి. జోగి ఈ భూములను తనయుడు రాజీవ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి అమ్ముకున్నారంటూ విచారణలో తేలింది. దీంతో మాజీ మంత్రి తనయుడు కూడా జైలుకు వెళ్లాల్సి వచ్చింది. చంద్రబాబు నివాసంపై దాడి కేసుకు సంబంధించి కూడా విచారణ ఎదుర్కొన్నారు జోగి రమేష్. తాజాగా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో జోగి బ్రదర్స్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. జోగి రమేష్ ఆదేశాలతోనే తాను కల్తీ మద్యం తయారు చేశానంటూ ఈ కేసులో A1 నిందితుడు జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో జోగి బ్రదర్స్ పై విచారణ కొనసాగుతోంది. అధికారంలో ఉండగా జోగి రమేష్ సొంత పార్టీ నేతలతో కూడా ఇబ్బంది పెట్టారనే ప్రచారం కూడా ఉంది. నాటి మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్కి వ్యతిరేకంగా జోగి రమేష్ పనిచేశారు. తనయుడికి ఆ సీటు ఇప్పించేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యే పైనే అధిష్టానానికి ఫిర్యాదులు చేశారనే టాక్ ఉంది. చివరకు వసంత పార్టీ మారడానికి కూడా ఓ విధంగా జోగినే కారణం. అలాగే పెడనలో తన సీటు కాపాడుకునేందుకు ఉప్పాల రాముని, ఆయన అనుచరులను నానా ఇబ్బందులు పెట్టారట జోగి రమేష్.
ఇదంతా ముగిసిన అధ్యాయం అయితే ఇప్పుడు వైసీపీ అధిష్టానం జోగి రమేష్కి సొంత నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చింది. అసలే మైలవరం నియోజకవర్గంలో అంతంత మాత్రంగా పట్టుంటే ఈలోగా కేసులు అరెస్టులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జోగి రమేష్. దీంతో రానున్న రోజుల్లో తమ నాయకుడి రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని టెన్షన్ పడుతోందట ఆయన అనుచర గణం.